अहिंसा और धर्म का पग पग लगता डेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। सलाम
Dear audience, give a huge round of applause for melodious performance. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్వయం శక్తి నారీ శక్తి. ఇప్పుడు స్వయం శక్తి నారీ శక్తి ప్రదర్శన ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. యత్ర నారస్త్యు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. ఈ పర్ఫార్మెన్స్ని చూద్దాము. స్త్రీ అంటే ఆకాశంలో సగం, భూమిలో సగం, మొత్తం ఈ ప్రకృతిలోనే సగభాగం. భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు రామాయణ మహాభారతాలు. ఆది కావ్యమైన రామాయణంలో సీత భర్తను ఎడబాసి రావణుడి హింసలను భరించి రాక్షస స్త్రీల మధ్య ఒంటరిగా కాలం గడపాల్సి వచ్చినా తన వ్యక్తిత్వం కోల్పోలేదు. నిర్భయతకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలబడింది. స్వయంవరం రూపంలో తనకు ఇష్టమైన భర్తను ఎంచుకునే స్వాతంత్రం ఆనాటి మహిళల జీవితంలో ఒక భాగం. जनक महाराजः निजात्मजायाः सीतायाः स्वयंवर महोत्सवम् आचरति. वीराणां स्वागतं व्याहरति, स्वागतं व्याहरति. सारमपि नापि यत्नतः पुष्पचापमिव केशलं स्मरमाततज्जमकरोत्स संसदा विस्मयस्तिमितनेत्रवीक्षितः. లంకాధీశుడు దశకంఠుడైన రావణుడు కుయుక్తితో, మోసంతో, వ్యామోహంతో పరమ సాధ్వి అయిన సీతను అపహరించాడు. రామాయణ కాలం నుండి నేటి ప్రస్తుత కాలం వరకు వేల సంవత్సరాల నుండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమాజంలోని మూఢాచారాలను అధిగమించి తన తెలివితో, నైపుణ్యంతో అన్ని రంగాల్లో తన ప్రతిభను మహిళ నిరూపించుకుంటుంది. ఒకవైపు తల్లిగా, చెల్లిగా, భార్యగా ప్రేమానురాగాలు పంచుతూనే మరోవైపు వ్యాపార రంగమైన, రాజకీయ రంగమైన, రక్షణ రంగమైన ఏదైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా తన కార్యదక్షతతో ముందుకు సాగు ఓ మహిళ. జయహో జయహో మహిళ, జయ జయహో మహిళ.
performance, a perfect blend of physical strength, focus, and concentration. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సంస్కారం నేర్పిన సమాజానికి నమస్కరిస్తూ, మరి ఈరోజు నాకు మళ్ళీ ఒక గురుకులంలోకి వెళ్తే చరిత్రలో, ఇతిహాసాలలో, సినిమాలలో గురుకులం గురించి చదివాను, చూశాను. కానీ ఈరోజు ఒక గురుకులం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల విద్యలు ఆ గురుకులంలో నేర్పిస్తారు, విద్యార్థులు ఎన్ని రకాల కార్యక్రమాలు వారు నేర్చుకుంటారు అనేటటువంటి. కానీ భారతీయులలో సస్టైనబుల్ అనేది ఇన్బిల్ట్. సో మళ్ళీ కొత్తగా ఒకరు వచ్చి ఒక లెసన్ రూపకంగానో ఒక పీపీటీ తయారు చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం లేదు. అది మన రక్తంలో, మన ప్రతి పనిలో ఆ సుస్థిర అభివృద్ధి అనేది ఉన్నది. కాకపోతే అది మరుగున పడిపోయింది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి ఒక 17 పెట్టుకొని వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని 2030 వరకు మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ నేను చాలా యూనివర్సిటీసు, చాలా బ్యూరోక్రాట్స్ దగ్గరికి, చాలామంది దగ్గరికి వెళ్తూ ఉన్నాను. చాలామందికి ఆ ఎస్డిజి గోల్స్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి అలాంటి పరిస్థితులలో మరి 2030 వరకు, అంటే ఈ 2024 అయిపోయింది, కేవలం ఒక 5 సంవత్సరాలలో మనం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని చేరుకోవాలి. మరి అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. వాస్తవానికి 5 గంటల నుంచి సుమారుగా 9 అవుతుంది. ఈ 3.5-4 గంటల పాటు ఇక్కడ చూపించినటువంటి ప్రదర్శన స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే వాళ్ళ అకాడమిక్ సంబంధించినటువంటి రిపోర్ట్ చదువుతున్నటువంటి అంశాలు, మళ్ళీ నా మనసుకైతే పర్యావరణం గురించి ఇక్కడికి ఉన్నటువంటి విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మాత్రం నాకు అనిపించట్లేదు. అయినా మరి ఎవరు ఈ సురేష్ గుప్తా? ఒక మామూలు పల్లెటూరులో ఒక కమ్మల గుడిసెలో పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తి ఒక బ్యాంకు మేనేజర్గా తన వృత్తిని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ పర్యావరణానికి, ప్రకృతికి జరుగుతున్నటువంటి హాని, పంచభూతాలకి మనం కల్పిస్తున్నటువంటి హాని, ఇది అంతా నా మనసుని కలిచివేసింది. మళ్ళీ నాకు చిన్నప్పుడు 10 సంవత్సరాల పాటు పాడుకున్నటువంటి పాట, ప్రమాణం చేసినటువంటి ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశ సాంస్కృతిక వారసత్వ సంపద కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను అని 10 సంవత్సరాలు ప్రమాణం చేసి, దాని తర్వాత నేను నా వ్యక్తిగత దాంట్లో బిజీ అయిపోయి నా కల్చర్ని, ప్రకృతి పట్ల నాకు పెద్దలు నేర్పినటువంటి ఆ గౌరవాన్ని, వాస్తవానికి భారతీయ జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ లేదండి. ఎందుకు అంటే మనది పరిరక్షణ కాదండి, సుపోషణ. సుపోషణ మనం చేసే ప్రతి పని వలన పర్యావరణానికి హాని జరగకపోగా మేలు జరిగేటటువంటి ఆచరణ. మనం ధరించేటటువంటి వస్త్రాలు చేనేత ఖాదీ వస్త్రాలు. ఇంతకుముందు మేడం వాళ్ళు పిల్లలందరికీ గద్వాల చేనేత బట్టలతోటి వాళ్ళకి డ్రెస్ కోడ్ లాగా వాళ్ళని ఆడిపించారు.
పోచంపల్లి, నారాయణపేట్, సిరిసిల్ల, వావిలాల, మెట్పల్లి, నాగర్ కర్నూల్ అట్లా అనేక భారతదేశంలో చేనేత ఖాదీ హస్తకళలకి ఒక పుట్టినిల్లు. మరి చేనేత వస్త్రాలు ధరిస్తే ఏదైతే ఐక్యరాజ్య సమితి చెబుతున్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17లో ఏకంగా 10-12 గోల్స్ని మనం రీచ్ అవుతాం. అదేవిధంగా మనం ఒకప్పుడు ఏదైతే మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు తిన్నటువంటి సద్దలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు ఇవన్నీ మళ్ళీ కనుక మనం తింటే, మనం ఆహారంగా మనం తీసుకుంటే ఏదైతే ఐక్యరాజ్య సమితి చెప్తున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా 12-13 గోల్స్ని మనం రీచ్ కావడానికి అవకాశం ఉంది. దానితో పాటుగా మనం తినే తిండి అయిపోయింది, కట్టుకునేటటువంటి బట్టలు అయిపోయింది. మూడోది మనం నిర్మించుకునేటటువంటి ఇల్లు. ఒకప్పుడు ఎక్కడ చూసినా పల్లెటూర్లలో పాత సినిమాలు చూస్తుంటే గుర్తొస్తూ ఉంటుంది. వెదురుతో తయారు చేసినటువంటి ఇండ్లు, కమ్మలతో తయారు చేసినటువంటి ఇండ్లు, మట్టితో తయారు చేసినటువంటి ఇల్లు. మరి అలా మళ్ళీ మనందరం కూడా ఏదైతే మోడర్నైజేషన్లో కూడా ఎన్ఐఆర్డి డైరెక్టర్ ఎవరైతే ఐపీఎస్ డబ్ల్యూపీ రెడ్డి గారు ఉన్నారో వారు మళ్ళీ మడ్ హౌస్ కట్టుకొని ఈ ప్రపంచానికి ఆ మట్టి విలువ మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. అలా మనం చేసేటటువంటి ప్రతి పనిలో పర్యావరణ పరిరక్షణ మన యొక్క నినాదంలాగా కాకుండా అది జీవన విధానంలాగా ఉండాలి. వాస్తవానికి 2010లో నా యొక్క పర్యావరణం సంబంధించినటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నాకు కూడా ఈ సమాజము చెప్పినట్టుగా, పర్యావరణవేత్తలు చెప్పినట్టుగా, ప్రభుత్వాలు చెప్పినట్టుగా మొక్కలు నాటితే అన్నీ అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను. కానీ మొక్కలు నాటడమే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, అది పర్యావరణ పరిరక్షణలో ఒక భాగం మాత్రమే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను కేవలం మొక్కల మీద మాత్రమే శ్రద్ధ పెట్టకుండా, ఇంతకుముందు చిన్నారులు చాలా పంచభూతాలని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా వాటి విలువ ఒక నాటకం ద్వారా మనకి వేసి చూపించారు. వాస్తవానికి చెట్టు ఎందుకు కొడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పట్లేరు. ఎందుకు కొడుతున్నారు చెట్లు? మీకు చదువుకోవడం వల్ల మీ ఊరిలో నేసినటువంటి పోచంపల్లి బట్టలు మీకు నచ్చట్లేవు, సిరిసిల్ల, వావిలాల, మెట్పల్లి, పెద్దపల్లి అక్కడ నేసినటువంటి ఖాదీ బట్టలు మీకు నచ్చట్లేదు. దానివలన ఏమవుతుంది? మనకు బొంబాయిలో, సూరత్లో, కోయంబత్తూరులో తయారైనటువంటి ఫ్యాక్టరీ మేడ్ బట్టల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల రోడ్లు వెడల్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి దాని ద్వారా ఫ్యాక్టరీలు పెట్టడం కోసం మనం చెట్లని డీఫారెస్టేషన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా పర్యావరణ పరిరక్షణలో ఇంతకుముందే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడికి ఈవీ వెహికల్స్ మీద కానీ, మిల్లెట్స్ డైట్లో భాగంగా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సోలార్ విద్యుత్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మెసేజ్ పంపించి మీ యొక్క ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారో వారు రిప్లై ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. సుమారుగా ఒక 8 మెంబర్స్ రెస్పాండ్ కావడం జరిగింది. మరి ఒకవేళ ఆ 8 మెంబర్స్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే, నేను మెసేజ్ పెట్టాను వాళ్ళకి, ఆ 8 మెంబర్స్ కూడా స్టేజ్ మీదకి పక్కన నిలబడితే వారికి బహుమానాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేయాలి? నేను పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేసేటటువంటి అనేక కార్యక్రమాలలో ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఆ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఆచరణలు ఆచరిస్తున్నారో వారందరినీ కూడా అభినందించి సన్మానించడం జరిగింది. 3 రకాల వ్యక్తులని నేను అభినందిస్తూ ఉన్నాను. ఒకటి ప్రకృతి. ప్రకృతి అంటే వారు ఎవరి కోసం చేయరు, వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి వారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక స్టీల్ వాటర్ బాటిల్ని క్యారీ చేస్తారు, వారు ఒక విద్యుత్ వాహనాన్ని యూజ్ చేసుకుంటారు, వారి ఇంట్లో ఒక సోలార్ పవర్ని ఏర్పాటు చేసుకుంటారు, వారి ఇంట్లో ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ని ఏర్పాటు చేసుకుంటారు. వారి ఇంటికి అతిథులు వస్తే
ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్లో భోజనాన్ని వడ్డించకుండా మోదుగు ఇస్తారాకులలో లేదా స్టీల్ ప్లేట్లలో వారికి భోజనాన్ని అతిథులకి వడ్డిస్తూ ఉంటారు. ఎందుకు? భారతీయ జీవన విధానంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే అతిథిని కూడా దైవంతో సమానంగా సంస్కరించుకునేటటువంటి గొప్ప సంస్కారంలో మనం పెరిగాము. కానీ ఈరోజు మనకు తెలియకుండానే అతిథులకి క్యాన్సర్ కారకమైనటువంటి ప్లాస్టిక్ ప్లేట్లలో మనం భోజనం పెడతా ఉన్నాం. మనం ఆహారాన్ని చక్కగా నెయ్యి, పంచభక్ష పరమాణాలన్నీ కలుపుకొని దానిని గొంగడిలో పెట్టుకొని తింటా ఉన్నాం. ఆ గొంగడిలో అన్నం అంతా కలిపి నెయ్యి వేసుకొని పప్పు, చారు, అన్ని రకాలైనటువంటి పంచభక్ష పరమాణాలన్నీ కలిపి ఆ ముద్ద కలిపి అన్నం తినబోతుంటే మనకి ఏమొస్తాయండి? అన్నం తింటుంటే ఏమొస్తాయి? వెంట్రుకలు వస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఆ వెంట్రుకలు ఆ అన్నంలోకి వెళ్ళి వేరుతూ ఉన్నాం. ఏంటి వెంట్రుకలు అంటే? వెంట్రుకలు అంటే రోగాలు. నాకు క్యాన్సర్ రోగం వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అని మనం ఏం చేస్తున్నాం? మనం వాటిని తిడుతూ ఉన్నాం, అవన్నీ కూడా ఏరుతూ ఉన్నాం. కానీ మరి నేను ఇంత మంచి ఆహారాన్ని గొంగడిలో కాదు తినాల్సింది, ఒక మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మోదుగు ఇస్తారాకులలో తినాలనేటటువంటి ఆ చిన్న కామన్ సెన్స్ని మనం మిస్ అవుతూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఒక రోజుకి తెలంగాణలో 4 కోట్ల ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లేట్స్ అతిథులకి ఆహారాన్ని మనం వడ్డిస్తూ ఉన్నాం. మార్పు అనేది చాలా చిన్నది. మార్పు అనేది తప్పక చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండడం జరిగింది. ఇట్లా ప్రకృతి చెప్పినట్టుగా రెండవది వికృతి. అంటే వారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, కూరగాయలకు వెళ్ళేటప్పుడు చేసంచి తీసుకెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ప్లాస్టిక్ కవర్లో పట్టుకొని వస్తూ ఉంటారు. సో నేను అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు ఒక 2 లక్షల మందికి ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉంటే వారికి ఒక చేసంచి ఇచ్చి బాయ్ బాయ్ ప్లాస్టిక్ అని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లో ఉన్న కూరగాయలని చేసంచిలోకి మార్చి వారికి చేసంచి ఇచ్చి నేను చేయడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు 2 లక్షల చేసంచులని వికృతంగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మూడవది సంస్కృతి. సంస్కృతి అంటే ఏంటి? వారు స్టీల్ బాటిల్ వాడడమే కాదు, వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా వచ్చిన అతిథులందరికీ కూడా స్టీల్ బాటిల్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. వారు చేనేత బట్టలు వాడడమే కాదు, ఇంటికి వచ్చిన అతిథులకి, బంధువులకి, స్నేహితులకి చేనేత వస్త్రాలు వారికి పెడతారు. వారు కిచెన్ గార్డెన్లో పండించుకున్నటువంటి కూరగాయలు తినడం మాత్రమే కాదు, వాళ్ళ టీచర్కి కూడా వాళ్ళ ఇంట్లో పండిన కూరగాయలని వాళ్ళ టీచర్కి కూడా పంపిస్తూ ఉంటారు. అట్లా ఈ 3 రకాల ప్రకృతి, వికృతి, సంస్కృతి, ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులని ఇప్పటి వరకు 5 లక్షల మందిని వారిని అభినందించి, సన్మానించి వారికి బహుమానాలుగా ఇవ్వడం జరిగింది. దాంట్లో చేనేత వస్త్రాలు ధరించిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేసిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఈవీ వెహికల్ ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, దాంట్లో రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వాళ్ళు ఉన్నారు. మన ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు వాళ్ళంతా పొరకబట్టుకొని రోడ్డు ఊరుస్తేనేమో వాళ్ళంతా పర్యావరణవేత్తలయ్యారు, స్వచ్ఛ భారత్ చేస్తూ ఉన్నారు. కానీ రోజు నిత్యం మన కళ్ళ ముందల కొన్ని వేల మంది భుజాలల్లా ఒక బస్తా వేసుకొని రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వేరుతూ ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వారిని మనం మందలిచ్చి వారికి చిన్న గ్లౌజులు ఇవ్వడమా, లేదంటే చిన్న అల్పాహారం పెట్టడమా, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని ఏ ఒక్కరోజు కూడా ఈ సమాజం వారి యొక్క కృషిని అప్రిషియేట్ చేయలేదు. కానీ నేను ఇప్పటి వరకు సుమారుగా ఒక 15,000 మంది చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళకి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకు బట్టలు పెట్టి, నిత్యావసర వస్తువులు ఇచ్చి, గ్లౌజులు ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న చిన్న టూల్స్ ఇవ్వడమే కాక వారిని ఏమని కీర్తిస్తుంటాను? నిశ్శబ్దపు పర్యావరణవేత్తలు, సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్,
సురేష్ గుప్తా లాగా సోషల్ మీడియాలో ఈరోజు నేను ఇన్ని ప్లాస్టిక్ బాటిల్ వేరాను, ఈరోజు నేను ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాను, ఇన్ని మొక్కలు నాటాను అని ఎక్కడ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసుకోవడాలు, స్టేటస్ పెట్టుకోవడాలు ఉండవు. కేవలం వాళ్ళు ప్రతిరోజు సుమారుగా 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వారి భుజాన మోసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ కాలుష్యాన్ని అంతా కూడా వాళ్ళు పీలుస్తూ వాళ్ళు వెళ్ళి పర్యావరణానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక నుంచి మీరందరూ కూడా ఎక్కడ మీకు అలాంటి వాళ్ళు కనిపించినా వాళ్ళకి అప్రిషియేట్ చేసి ఇది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇకపోతే సీతా మహాలక్ష్మి గారు అమ్మ లాస్ట్కు చెబుతూ ఈ కళాశాల అభివృద్ధిలో పిల్లల యొక్క నైపుణ్యంలో తయారు చేయడానికి డ్రైవర్లు, ఆయమ్మలు, క్లీనర్లు అలా అందరి పేర్లు ప్రస్తావించి వారందరికీ తగినటువంటి గౌరవాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఈ రకమైన జెండర్ ఈక్వాలిటీ, హెల్త్, క్లైమేట్ చేంజ్ ఇట్లా అనేక అంశాలను కూడా సుస్థిర అభివృద్ధిలో ఐక్యరాజ్య సమితి ఇన్బిల్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఏదైతే ఈ సురేష్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు ఇక్కడ చూసినటువంటి పర్ఫార్మెన్స్ ఎన్ని ఉన్నాయో అలా ఒక మనిషిగా తయారు కావాలని నన్ను నేనుగా మలుచుకుంటా ఉన్నాను. ఒకప్పుడు మా మామ పెళ్లి చూపులకి నన్ను ఆహ్వానించినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా ఆవిడకు చూపించి అమ్మ అల్లుడు చాలా బాగున్నాడు, హిందీ హీరోలాగా సూటు బూటు వేసుకొని చాలా ఎర్రగా చాలా బాగున్నాడమ్మా అని చెప్పేసి నా ఫోటో తీసుకెళ్ళి మా ఆవిడకు చూపిస్తే వాళ్ళ చుట్టాలందరూ బాగా నచ్చి 1999లో 4 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు నన్ను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నా భారతీయ జీవన విధానంలో కండువా, ఈ కండువా ఏమైంది మలిచి మడతబెట్టి జేబులో పెట్టుకున్నాం. ఇలా కండువా వేసుకుంటే ఎర్ర బస్ ఎక్కొచ్చినవా అంటారంట, కండువా వేసుకుంటే నిలబెట్టి మాట్లాడతారట, కండువా వేసుకుంటే దగ్గర కూర్చొనియరట. అట్లాంటి డిస్క్రిమినేషన్ ఈరోజు ఇంకా రైతులకి బ్యాంకులకి వెళ్తూ ఉంటే జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ నేను ఎక్కడైనా బస్సు ఎక్కితే అందరూ ఇలా చూస్తారు అంటే అర్థం ఏంటి, వెనక సీటు ఉంది పోయి కూర్చోపో అని. అట్లా ఒకరోజు అందరూ ఇలా చూస్తే లాస్ట్కి వెళ్ళి కూర్చున్నాను. ఒక అబ్బాయి 7th క్లాస్, నేను చూసినప్పుడు 7th క్లాస్ ఉండి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గట్టిగా అరిచేశాడు, ఏంటి గోషి పెట్టుకుంటే వాళ్ళు మనుషులు గారా, మీ పక్కన కూర్చోవద్దా అని ఆ అబ్బాయి గట్టిగా అరిచేసి నా దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తూ ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను 7వ తరగతి ఉన్నప్పుడు నన్ను నేచర్ వాక్కి తీసుకెళ్లారు సార్ మీరు సాగర్లోకి, మీరు పర్యావరణవేత్త అని నాకు తెలుసు అని చెప్పేసి అంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ లేచి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. మళ్ళీ భారత్ పరు ఎట్ 100 మనం 50 సంవత్సరాలు స్వతంత్రాన్ని పూర్తి చేసుకున్నాం. మొన్ననే 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఇక మన ముందు ఉన్నది భారత్ పరు ఎట్ 100. మనందరం 100వ సంవత్సరంలో ఉత్సవాలు చేసుకోవడానికి, ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ అయితే అప్పుడు తనకి 22 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే అప్పటికి 35 సంవత్సరాలు 37 సంవత్సరాలు వస్తాయి. మరి ఈరోజు ఏదైతే ఈ వేదిక మీద మనం పర్ఫార్మెన్స్ చూసామో అది మనస వాచ కర్మన కనుక మనం వాటిని ఆచరించినట్లయితే తప్పకుండా మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా భారతదేశం విశ్వగురు స్థానంలో తప్పక మనం చూస్తాము. ఇప్పటికే మనందరినీ విలేజ్ ఎర్ర బస్ ఎక్కొచ్చినారు అని అనుకొని సద్దలు జొన్నలు తింటే అన్నవాళ్ళు వెస్టర్న్ అంతా కూడా మళ్ళీ మన యొక్క సిరిధాన్యాలకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ప్రపంచమంతా మిల్లెట్స్ గురించి, సద్దల గురించి, జొన్నల గురించి, కొర్రల గురించి, అండు కొర్రల గురించి, అరికల గురించి చెప్పుకోవడమే కాదు
అమెరికాలో మనం చుట్టచూపుగా వెళితే మనకి అక్కడ సామల పెరుగన్నం పెడతా ఉన్నారు, కొర్రల ఇడ్లీ పెడతా ఉన్నారు. ఇలా మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రపంచం గుర్తించింది. అంత మాత్రమేనా? మనం ఏదైతే యోగా మనం చేస్తామో దానిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యోగా, దాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించి ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడమే కాదు, వాళ్ళ యొక్క కరికులంలో వాటిని యోగాని పార్ట్గా చేయడం జరిగింది. మరి అంతేనా? మనం ధరించేటటువంటి మన చేనేతకి విశ్వఖ్యాతిని తెచ్చి యునెస్కో రికగ్నైజ్డ్ విలేజ్ పోచంపల్లికి మళ్ళీ ఈ ప్రపంచం మనకి గుర్తింపు ఇచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి 2 ప్రదేశాలని, ఒకటి రామప్ప దేవాలయానికి, ఇంకొకటి మన పోచంపల్లి గ్రామానికి యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. మరి వాస్తవానికి ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. దానితో పాటుగా ఏదైతే ఈ సురేష్ గుప్తా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, చాలామంది నాకు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, తిట్టి చెప్పారు, కోప్పడి చెప్పారు. గుప్తా, నువ్వు ఇన్ని అంశాలు ఎందుకు పట్టుకుంటున్నావు? ఒక ఊరును దత్తత తీసుకొని ఆ ఊరు మొత్తం చెట్లు పెట్టేసాయి. నువ్వు ఒక ఊరును దత్తత తీసుకొని ఆ ఊరిలో ప్లాస్టిక్ లేకుండా చేసేసాయి, లేదా చేనేత గురించి పని చేయి. కానీ సిరిధాన్యాలు అంటావు, ప్లాస్టిక్ అంటావు, సోలార్ కరెంట్ అంటావు, ఎలక్ట్రిక్ వెహికల్ అంటావు, చేనేత ఖాదీ అంటావు, గో ఆధారిత వ్యవసాయం అంటావు. ఇట్లా సురేష్ గుప్తా అంటే ఇన్ని అంశాల గురించి ఎందుకు పని చేస్తున్నావు, నీకు పేరు రాదు, నీకు గుర్తింపు రాదు అని చాలామంది చెప్పినప్పటికీ సబ్కా సున్నాయే అబ్కా కర్నాయే అనేటటువంటి నినాదాన్ని తీసుకొని, ఏదైతే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, కలలు కనడంలో పిసినారితనం చేయకండి, కంజూస్నెస్ చేయకండి అంటారు. వారిని ఆదర్శంగా తీసుకొని మా నల్గొండ మున్సిపల్ వాళ్ళు స్వచ్ఛ నల్గొండ అంటున్నారు, మా కలెక్టర్ గారు స్వచ్ఛ నల్గొండ జిల్లా అంటున్నారు, మా ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ తెలంగాణ అంటున్నారు, మా ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు. కానీ అబ్దుల్ కలాం గారు కలలు అనే దగ్గర కంజూస్ చేయొద్దు అన్నారు. కాబట్టి నేను స్వచ్ఛ ప్లానెట్ అని చెప్పేసి ఒక సామాన్యుడిగా స్వచ్ఛ ప్లానెట్ కోసం జర్నీ చేస్తూ ఉన్నాను. మరి దానికోసం నేను ఏమి సంస్థ పెట్టుకోలేదు, దానికోసం నేను ఏమి ఎన్జిఓ పెట్టుకోలేదు. మరి ఎలా చేస్తూ ఉన్నానంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్షన్ 51A ప్రకారంగా ఫండమెంటల్ డ్యూటీగా ప్రతి సిటిజన్ కూడా పర్యావరణ పరిరక్షణ అనేది అది ఫండమెంటల్ డ్యూటీగా మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ సమాజం ఏమనుకుంటుంది, పర్యావరణము అంటే అది సంస్థల పని, ప్రభుత్వాల పని, ఎన్జిఓల పని అనుకుంటున్నారు. అలా కాదు, ఇది ప్రతి వ్యక్తి యొక్క పని అని సెన్సిటైజ్ చేయడానికి కామన్ మ్యాన్గా ఉన్నాను. మరి నేనేం పెద్ద కోటీశ్వరునా కాదు. నేను ఇప్పటి వరకు సేవింగ్స్ చేసుకున్నటువంటి సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. ఒక 10-12 సంవత్సరాల క్రితం జేడి లక్ష్మీనారాయణ గారు నేను ఇలా వచ్చి, నా కొడుకు నేను అందరం వచ్చి ఇలా చేస్తున్నామంటే ఒక 500 రూపాయలు నాకు వారు ఇది కాంట్రిబ్యూషన్గా ఏదైనా నువ్వు తెచ్చేటటువంటి కార్యక్రమాలకు ఉపయోగించు అని చెప్పేసి వారు నాకు ఇవ్వడం జరిగింది. కానీ నేను దాన్ని ఏమి చేయకుండా అట్లనే వారి గుర్తుగా పెట్టాను. సో ఇప్పుడు ఆ నోటు చెల్లదు. ఎందుకు? అప్పుడు ఆ 500 నోట్స్ అన్నీ కూడా ఇప్పుడు మారిపోయాయి. సో ఆ 500 రూపాయల నోటుని వారు ఇచ్చినది ఇంకా అట్లా ఇంట్లో భద్రంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎలా అయితే ఒక అమ్మ నాన్న వాళ్ళ పిల్లల్ని చదివించడానికి బ్యాంకుల నుంచి అప్పు చేస్తారో, ఎలా అయితే ఒక ప్రభుత్వం నడిపించడానికి తమ ఉద్యోగస్తులకి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడానికి డబ్బులు అప్పుగా తీసుకుంటారో, నేను కూడా ఇప్పటి వరకు ఒక 45 లక్షల రూపాయలు నా ఆస్తి సేవింగ్స్ అన్నీ అయిపోయాక బ్యాంకుల నుంచి తెలిసిన వారి దగ్గర నుంచి 45 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని మా అమ్మ భూతల్లి కోసం, ఈ నేల తల్లి కోసం సుమారుగా 37 సంవత్సరాలు అమ్మ నుంచి నీళ్ళు, పండ్లు, బట్టలు అన్నీ నా కోసం, నా పిల్లల కోసం తీసుకున్నాను. ఇక మిగతా ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రకృతి మాతకు సమర్పించుకోవాలి.
ఆ అమ్మ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నా యొక్క జీవితాన్ని ఈ పర్యావరణ పరిరక్షణ నినాదంలాగా కాకుండా జీవన విధానంలాగా ఉండాలని ప్రయాణం చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఒక గొప్ప ఆనందం వేసింది. ఎప్పుడు అంటే, ఈ సమాజం అంతా నన్ను అలా అంటున్నటువంటి పరిస్థితులలో మన ప్రధానమంత్రి గారు COP26 వేదిక మీద తన యొక్క ప్రసంగాన్ని ఇవ్వడానికి అని చెప్పేసి గ్లాస్గోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి గారు లైవ్లో ఉన్నది. నేను ఒక ప్రొజెక్టర్ ద్వారా, మినీ ప్రొజెక్టర్ ద్వారా గోడ మీద వేసి ఆ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ సందేశం? భారతదేశము ఈ ప్రపంచానికి ఒక మంత్రాన్ని ఇస్తుంది, 5 అక్షరాల మంత్రం. ఆ మంత్రం పేరే LIFE, లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రి గారు గ్లాస్గో వేదిక మీద మిషన్ లైఫ్ అనేటటువంటి కార్యక్రమాన్ని వారు అనౌన్స్ చేసి, పర్యావరణ పరిరక్షణ ఒకరోజు చేసేటటువంటి కార్యక్రమం కాదు, ఎన్విరాన్మెంట్ డే రోజు చేసేటటువంటి ర్యాలీ కాదు, వార్తాపత్రికలలో ఇచ్చేటటువంటి హెడ్డింగ్ కాదు. అది ఏంటి? అది ఒక జీవన విధానం. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి చేసేదే పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి వారు అక్కడ అనౌన్స్ చేసిన వెంటనే సుమారుగా నాకు ఒక 300-400 కాల్స్. గుప్తా, మేము ఈరోజు COP26 వేదిక మీదుగా ప్రైమ్ మినిస్టర్ చెప్పినటువంటి ప్రసంగాన్ని విన్నాం. ఈ 14 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే మహాయజ్ఞం ఉన్నదో ఆ యజ్ఞమే మిషన్ లైఫ్గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలామంది కోప్పడ్డారు, నీకే ఠికానా లేదు, నువ్వు సన్మానాలు ఎందుకు చేయాలి, వాళ్ళకి బహుమానాలు ఎందుకు ఇవ్వాలి అని చాలామంది నన్ను ఎగతాళి చేశారు. అయినా కూడా అది అప్రిషియేషన్గా వారికి ఇస్తూ ఉన్నాను. మళ్ళీ COP28 వేదిక మీదుగా మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేశారు ప్రైమ్ మినిస్టర్. అదే కార్బన్ క్రెడిట్స్, గ్రీన్ క్రెడిట్స్. ఇప్పటి వరకు నేను ఏదైతే ఈవీ వెహికల్ వాడుతున్నటువంటి వాళ్లకు సన్మానం చేస్తున్నానో మళ్ళీ ప్రధానమంత్రి గారు గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ని తీసుకొని ముందుకు రాబోతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. మీరు పర్యావరణానికి చేసేటటువంటి ప్రతి మంచి పని అక్కడ కౌంట్ అయ్యి మీ పేరు మీద పాయింట్స్ రికార్డ్ అవుతాయి. ఎవరైతే పొల్యూషన్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఉన్నాయో ఆన్లైన్లో చూసుకొని మీ దగ్గర 1000 పాయింట్లు ఉన్నాయండి లక్ష్మీనారాయణ గారు, మరి నేను పొల్యూషన్ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్క పాయింట్కి మీకు 10,000 రూపాయలు ఇస్తాను, 1000 పాయింట్లు ఇంటూ 10,000 రూపాయలు మీకు ఓకే అయితే మాకు అమ్మండి అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ పని చేయాలి అంటే, చాలామంది ఉదాహరణకి ఇక్కడ చాలామంది స్టీల్ వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేసుకొని వస్తారు. ఇక్కడ చూస్తే చాలామంది ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేనొక్కరిని బుద్ధిమంతుడు కావడం వల్ల వచ్చేది ఏంది, అందరూ ప్లాస్టిక్ తెచ్చుకున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఒక్కరు సైకిల్ మీద వస్తారు, లేదంటే ఈవీ వెహికల్ మీద వస్తారు. నేనొక్కరిని బుద్ధిమంతున్నయి ఈవీ వెహికల్ వాడితే లాభం ఏముంది, వీళ్ళందరూ కూడా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడుతున్నారని అనుకుంటారు. కానీ ఈవీ వెహికల్ వాడే వాళ్ళకి ఘనంగా సత్కారం చేసి వాళ్ళకి బహుమానాలు ఇచ్చి వాళ్ళకి రికగ్నేషన్ చేస్తే, సైకిల్ దొక్కే వాళ్ళకి బహుమానం ఇచ్చి రికగ్నేషన్ చేసి వాళ్ళకి ఒక అవార్డు కనుక ఇస్తే వాళ్ళు తప్పకుండా సంతోషపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ లాంజ్ ఉంటుంది. ఆ లాంజ్లో ఎవరైతే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ప్రీమియం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా అక్కడ భోజనాన్ని, స్నాక్స్ అక్కడ అందిస్తారు. నా కోరిక ఏంటి అంటే, ఏదైతే ఈ 5 లక్షల మందిని సన్మానించానో అట్లా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి ఆచరణ వాళ్ళందరినీ అభినందించి సన్మానించి వాళ్ళకు గౌరవించి ఒక అవార్డు ఇవ్వాలి అనేదే నా యొక్క కామన్ మ్యాన్గా ఒక కోరిక అన్నమాట. సో మరి ఈ ప్రయాణంలో ఏదైతే ఈరోజు నన్ను ఇక్కడ ఈ పాఠశాల యాన్యువల్ డే ఫంక్షన్కి, వాస్తవానికి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రస్తావన కూడా నేను మీకు షేర్ చేసుకోవాలి. సో రవీందర్ రెడ్డి గారు నా గురించి తెలుసుకొని వారు ఇన్స్పైర్ అయ్యి, వారు ఎక్కడైతే బీటీఆర్ కమ్యూనిటీలో ఉంటున్నారో 26 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వాళ్ళ యొక్క కమ్యూనిటీకి పిలిచి అక్కడ నన్ను వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. అంత మాత్రమేనా, సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నన్ను ఈ సమాజానికి, వాళ్ళ స్నేహితులకి, బంధువులకి పరిచయం చేయడానికి
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఒక ప్రోగ్రాం పెట్టి వారి పాప అల్లుడు ఇద్దరు ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఇంతమంది చిట్టి తల్లుల చిన్నారుల యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి, ఇంత మంచి స్కూల్లో చేర్పించినటువంటి తల్లిదండ్రులందరినీ కలుసుకోవడానికి, ఇంత మంచి స్కూల్లో భాగస్వామ్యమైనటువంటి సీతా మహాలక్ష్మి గారు కావచ్చు, నాయుడు గారు కావచ్చు, అనేక మందిని కలుసుకునేటటువంటి భాగ్యాన్ని పొందాను. ఆ కార్యక్రమంలో ఇంకొక అద్భుతం జరిగింది. రవీందర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా ఇప్పించారు. సరే, నేను క్యాజువల్గా తీసుకొని అక్కడ టేబుల్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత సార్ అది బ్యాగ్లో పెట్టుకోండి అన్నారు. నేను పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళాను, రూమ్కి వెళ్ళాను. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత సరే ఏంది బ్యాగ్లో పెట్టుకోమన్నారని చెప్పేసి చూస్తే దాంట్లో 500 రూపీస్ ఏదైతే జేడి లక్ష్మీనారాయణ గారు 12 సంవత్సరాల క్రితం ఒక 500 నోట్ ఇచ్చారో, ఈరోజు రవీందర్ రెడ్డి గారు ఒక బంచ్ ఆఫ్ 500 నోట్స్ బండిల్ ఒక 50,000 రూపాయలు ఏమి తెలియకుండా ఒక కవర్లో పెట్టి వారు ఇచ్చారు. అసలు అప్పుడు ఎంత టెన్షన్లో, ఎంత ప్రెషర్లో ఉన్నా నేను అంటే, బ్యాంకుల వాళ్ళు ఈఎంఐల కోసం అప్పుల వాళ్ళు ప్రెషరైజ్డ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారిగా ఒకే వ్యక్తికి హార్ట్ స్ట్రోకు, బెయిన్ స్ట్రోకు, అట్లా నర్వ్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయో అంత ప్రెషర్లో ఉన్నాను. అది చూడగానే ఒక్కసారే నా ప్రెషర్ అంతా రిలాక్స్ అయిపోయింది. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలున్నా ఎందుకు సురేష్ గుప్తా ఇంత యాక్టివ్గా ఇంతమందిని అభినందించి సన్మానించి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అంటే, నాకు ఎక్కడైనా ఒక్కరు స్టీల్ వాటర్ బాటిల్ వాడుతూ కనిపించారు అంటే ఆ ప్రెషర్ అంతా దిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైనా ఒక్కరు చేనేత ఖాదీ వస్త్రాలు ధరించిన వాళ్ళు కనబడితే మళ్ళీ నాకు నూతన శక్తి వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఎవరైనా ఒకరు ఈవీ వెహికల్లో వెళ్తూ ఉంటే నాకు మళ్ళీ కొత్త శక్తి వచ్చినట్టు అంటూ ఉంటుంది. సో మరి ఈరోజు యాజమాన్యం అక్కడ చూడగానే ఒక ఈవీ వెహికల్ అక్కడ కనిపించగానే నాకు చాలా ఆనందం వేసింది. వాస్తవానికి నాకు వాళ్ళు కారు పంపిస్తా అన్నారు. నేను ఒక పర్యావరణ ప్రేమికుడిగా వీరి దగ్గరికి ఆహ్వానం పొందేటటువంటి అర్హత కలిగిన వ్యక్తిగా మళ్ళీ నేను నా దగ్గరికి కారు పంపించుకొని వస్తే మరి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. కాబట్టి నేను నల్గొండ నుంచి బస్సులో వచ్చి అక్కడి నుంచి షేర్డ్ వెహికల్లో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే, పర్యావరణ పరిరక్షణ అనేది ఏ ఒక్క అంశానికి సంబంధించినది కాదు, అది ఒక జీవన విధానంలాగా అలవర్చుకోవాల్సింది అని చెప్పేసి చెప్పడానికి మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఏదైతే లాంగ్వేజెస్ కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు ప్రతి దానికి కూడా ఒకే రకమైనటువంటి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం. అదేవిధంగా ఈ వేదిక మీద స్కూల్ మేనేజ్మెంట్ని ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పర్యావరణం గురించి చాలా వేదికల మీద చాలామందికి చెబుతూ ఉన్నాను. ప్రభుత్వం కూడా నన్ను అప్రిషియేట్ చేసి 2016 సంవత్సరానికి హరిత మిత్ర అవార్డు తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా 2018 సంవత్సరానికి మన వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా, వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణవేత్తగా అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా 2021 సంవత్సరానికి తెలంగాణ స్టేట్ బెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు తీసుకున్నాను. లేటెస్ట్గా 2024 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర గ్రీన్ ఛాంపియన్ అవార్డు తీసుకోవడం జరిగింది. అయినా మరి ఇప్పటి నుంచి నేను కోరుకునేది ఏంటంటే, స్లోగన్ టు యాక్షన్ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నాను. ప్రతి వ్యక్తితోటి కామన్ మ్యాన్గా ఒక ఎంఓయూ చేసుకుంటా ఉన్నాను. అలా మీ సంస్థ కూడా నా యొక్క ఎంఓయూని యాక్సెప్టెన్సీ చేసి ఈ సస్టైనబుల్ పార్ట్నర్గా ఈ సామాన్యుడిని చేర్చుకొని, ఇప్పుడు స్కూల్లో అయితే మీరు ఆల్మోస్ట్ 5 స్టార్ రేటింగ్కి వచ్చేసారు మీరు ఎన్విరాన్మెంట్ కాన్షియస్నెస్లో. ఇప్పుడు దీన్ని మీ పేరెంట్స్, మీ స్టూడెంట్స్లో ఆ 5 స్టార్ రేటింగ్, ఆ ఎన్విరాన్మెంట్ కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి పేరెంట్స్లో ఇంకా దాన్ని పెంపొందించడానికి ఆ ఎంఓయూ కామన్ మ్యాన్ దాన్ని యాక్సెప్టెన్సీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఫైనల్గా మరి ఇక్కడ ఎవరైతే నేను అనౌన్స్ చేశానో వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే, సో ఎవరైతే కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ విజయ్ మాలిక్ గారు, సామా రజిత రెడ్డి గారు, పి విశ్వం గారు, అదేవిధంగా సతీష్ కుమార్ గారు, తిరుమలాదేవి గారు, మురళీకృష్ణ గారు, నవీన్ గారు ఇక్కడ అందుబాటులో కనుక ఉన్నట్లయితే స్టేజ్ దగ్గరికి వస్తే వారికి బహుమానాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చివరిగా మరి ఈరోజు నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించి నేను చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను. జై హింద్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. Thank you, sir. Just before the speech, we have seen the self-defense program of Taekwondo. In that defense comes to mind that Indian Defense Forces. Yes, come into the picture. Yes, our defense force. Put me on top, everybody drop. Through this dance, the children are giving tribute to the soldiers and the friendly police force. It's a tribute to the soldiers and the friendly police force. हथियार दुश्मन ताक में बैठा उधर और हम तैयार हैं सीना लिए अपना इधर। खून से खेलेंगे होली कर वतन मुश्किल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल। सब इंडियन एयरफोर्स के टॉप एविएटर्स हैं, इसलिए आप सबको हैंड पिक कर हमने एक क्विक रिस्पांस टीम बनाई है। कमांडर्स, हु आर वी? इंडियन आर्मी ने जंग शुरू नहीं की थी, बट वी विल ब्लडी हेल फिनिश इट। हाउ इज द जोश? हाउ इज द जोश? I said, how is the Josh? సేఫ్టీ సెక్యూరిటీ కి సింబల్ ఈ ఖాకీరా మఫ్టీలో ఉన్న మన పవర్ పట్టాకీరా డ్యూటీలో రౌండ్ ద క్లాక్ ఫుల్ టు చలాకీరా ఈ లాఠీతో జర్నీ చేసే లైఫ్ ఎంతో లక్కీరా రోజువారీ సర్వీసు కి రోజా పూల సన్మానాలే వద్దులే అసలే వెంటంటి వెల్డన్నానో థ్యాంక్ యూ అనో పబ్లిక్ అంటే అది చాలే హ్యాపీలే శాంతి ఓం శాంతి మంత్రం మని నాదం జాలీ జాలీగా జనంతో కలిసిపోతాం కంటి నిద్రలు మాని కావాలంటాం రక్షించే కర్తవ్యం మాదంట
feel my kiss, boy, you can't touch this. Hypnotic, 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 supersonic, superstar, come get it. Superstar, come get it. नैना मिले तुझसे, नैना मिले, नैना मिले तो दिल में अरमा खिले। नैना मिले तुझसे, नैना मिले, नैना मिले तो दिल में अरमा खिले। पिघला रे लोहा में पिघला रे, मन में मेरे मन में शोला सा निकला रे। बिजली की तारों में तू उलझी है सपने सी, इस पापी दिल को क्यों तू लागे किसी अपने सी। I know वो डूबा मैं प्यार में डूबा रे। I know वो डूबा मैं प्यार में डूबा रे। I am a super girl, big daddy rapper girl. I am a super girl, big daddy rapper girl. दिल की इबारत में तू ही बस तू ही है। नीले से नैनों की जागीर है मेरी है, रेशम सी जुल्फों की छैया अब मेरी है। चलते इस सीने से तुझको लगाऊंगा, तू जो ना आएगी तो सोना मैं पाऊंगा। पतली हाथों की तेरा बन जाऊंगा। Watch me robo shake it, I know you wanna break it. तू मुझको छू जाए तो शौक ना लग जाए, प्यार की घड़ी में मोटर ना जल जाए, रतिया में बैटरी ही फुल ना हो जाए। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। History tells us that powerful people come from powerful places. History was wrong. Powerful people make places powerful.
Wow, it's outstanding performance by the kids.